మామిడి రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. వాటిని క్షేత్రస్థాయిలో రైతుకు బదిలీ చేసి దిగుబడులు నష్టపోకుండా చూడాల్సిన అధికార యంత్రాంగం కాసులకు కక్కుర్తి పడటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు అత్యధికంగా సాగులో ఉన్నాయి. ఏటా పండు ఈగ ప్రకృతి విపత్తుల నాణ్యతను దెబ్బతీస్తుండటంతో వీటి నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వం కవర్లను రాయితీపై సరఫరా చేస్తుంది. అన్నమయ్య జిల్లా చిన్న మండలం చెందిన ఓ రైతు 40,000 కవర్లు కొనుగోలు చేశారు. తోటలో కాపు తక్కువగా ఉండడంతో 15,000 కవర్లు మాత్రమే వినియోగించారు. రైతు నుంచి కవర్కు 1.5 పైసలు చొప్పున వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని గంగాధరం, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో ఒక్కో కవర్కు ₹1.20 నుంచి ₹1.35 వరకు వసూలు చేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో హడావుడిగా అదనపు వసూలు నిలిపివేసినట్లు వారు పేర్కొన్నారు. ఉమ్మడి కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో 13,50,00,000 కవర్లు రాయితీపై అందజేశారు. వాస్తవానికి కవర్ ధర ₹2 కాగా 50% రాయితీ పోను రూపాయికి రైతులకు ఇవ్వాలి. అన్నమయ్య జిల్లాలో 5 నుంచి 10 పైసల వరకు బహిరంగంగా వసూలు చేసినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలోని గంగాధర, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలలో తొలి విడతలో 25 నుండి 30 పైసల వరకు అదనంగా వసూలు చేసిన స్థానిక రైతులు అంటున్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా మందలించారు. తిరుపతి జిల్లాలో అయితే 5 నుంచి 15 పైసలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో అయితే 5 నుంచి 10 పైసల వరకు స్థానిక అధికారులు వసూలు చేసినట్లు స్పష్టమవుతుందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. మామిడి తోటలకు అందించిన కవర్ల రూపంలో కొందరు ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది రైతుల నుంచి ఖర్చులు పేరు చెప్పి అదనపు వసూలుకు పాల్పడినట్లు రైతులు పేర్కొంటున్నారు. స్టాక్ పాయింట్ నుంచి రైతులకు చేర్చడం, కవర్ల లోడ్ దింపడం ఖర్చుల కింద ఉమ్మడి జిల్లాలకు సరఫరా అయిన 13,50,00,000 కవర్లపై 1.5 పైగా దండుకున్నట్లు తెలుస్తుందని సమాచారం. దీనిపై అన్నమయ్య జిల్లా ఉద్యాన శాఖ అధికారిని సుభాషిణి మాట్లాడుతూ, జిల్లాలో మామిడి రైతులకు 4,60,00,000 కవర్లు అందజేశాం. రాయితీ పోను రూపాయి చొప్పున రైతులకు చెల్లించి తీసుకెళ్లారు. కొన్ని చోట్ల దింపుడు ఖర్చుల కింద ₹5 చెల్లించాలన్న విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే సంబంధిత అధికారులు మందలించాం. ఆపై ఎక్కడ అదనపు వసూలు చేయలేదని ఆమె పేర్కొన్నారు.